ఒక హైడ్రాది ఒక మంచి పని కోసం తీసుకొస్తే హైడ్రా మీద ఒక నెగిటివ్ ప్రాపగాండా, అదేవిధంగా చెరువులు తవ్వుతుంటే దాని వెనకాల ఏదో జరిగిపోతుందని చెప్పి. లేదు, ఏ పని చేసినా బీఆర్ఎస్ రోడ్ల మీద బావులు తవ్వుతున్నారు కదా, రోడ్ల మీద అద్భుతంగా బావులు తవ్వుతున్నారు, అవి చూపెట్టమని అవన్నీ చూపెడితే ఓట్లేస్తారేమో. నేను అనేది రజనీ గారు ఒకటి చెప్పండి నాకు, 2 ఏళ్లలో ఒక ఇల్లు కట్టావా? ఎన్ని కూలగొట్టావు? ఎన్ని వేల ఇల్లు కూలగొట్టావు? ఒక ఇల్లు ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇల్లు ఇస్తే నేను ఇవాళ రాజీనామా చేసి వెళ్ళిపోతా. హైదరాబాద్లో ఒక్క ఇల్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక ఒక్క ఇల్లు కడితే నేను రాజీనామా చేసి వెళ్ళిపోతా. అంటే 2 ఏళ్ళు సరిపోలేదానికి ఒక ఇల్లు కట్టడానికి. మేము 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం కొల్లూరులో, ఇంకా మొత్తం హైదరాబాద్ చుట్టూతో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాం. అవి కనబట్లేదా? 10,000 కోట్లు ఖర్చు పెట్టి. వాటి విలువ ఈరోజు మార్కెట్లో 50,000 కోట్లు ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్క ఫ్లాట్ విలువ 50 లక్షల రూపాయలు. ఈ రకంగా మేము సంపద సృష్టించాం. నువ్వేం చేస్తున్నావు 2 ఏళ్ళుగా? రియల్ ఎస్టేట్ ఎందుకు కుదేలైంది రజనీ గారు? మీకు కూడా ఏదో చిన్న ప్లాటో అదో ఏదో ఉంటుంది. ఎందుకు మీ ఆ రోజు 23లో ప్లాటు, ఆ రోజు 50 లక్షలు ఉన్న ప్లాటు ఇవాళ 20-25 లక్షలకి ఎందుకు పడిపోయింది? 50% ఎందుకు డౌన్ అయింది? నీ దుష్పరిపాలన వల్ల, నీ నెగిటివ్ పాలసీస్ వల్ల. నువ్వు బిల్డర్లను బెదిరించి ఒక్కొక్క బిల్డర్ని తాట తీసి స్క్వేర్ ఫీట్కి 150 రూపాయలు వసూలు చేస్తే ఉంటుందా రియల్ ఎస్టేట్?